ఈ ఘటనా దృశ్యాలు ఇస్లామిక్ స్టేట్ మద్దతు వెబ్సైట్లలో దర్శనమిచ్చాయి. కొన్ని ట్విట్టర్ ఖాతాల్లో కూడా వీటిని ఉంచారు. దీంతో దేశ భద్రతను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి తేల్చి చెప్పిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు హాలాండ్ తెలిపారు. అత్యవసర పరిస్థితిని మరో 3 నెలల పాటు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. 77 victimes, dont plusieurs enfants, et une vingtaine de blessés en urgence absolue. Cette attaque, dont le caractère terroriste ne peut être nié, నీస్ నగరంలో జరిగిన ఘటనకు సంబంధించి భారత ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దారుణమైన ఘటన, మతిలేని చర్య అని మోడీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్న ఫ్రాన్స్ సోదరీమణులకు భారత్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నీస్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దీని దర్యాప్తులో మొత్తానికి ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలు పక్కా వ్యూహాలను అమలు చేస్తుంటే ఏదో ఒక రూపంలో ప్రజల ప్రాణాలను ముష్కరులు బలిగొంటూనే ఉన్నారు. తాజా ఘటన దీన్ని మరోసారి రుజువు చేసింది.